న్యూ పేరెంట్స్ అందరికీ ఒకటే టెన్షన్, బేబీ ఎందుకు ఏడుస్తుంది, ఎలా కామ్ చేయాలి అని. ఈ సింపుల్ 3 టిప్స్ ఫాలో అయితే కామ్ అయిపోతుంది. నేను మీ డాక్టర్ కృష్ణకుమారి, శ్రీకృష్ణ చిల్డ్రన్స్ క్లినిక్, సుజాత నగర్. పేరెంట్స్ కేమో బేబీ కొత్త, బేబీకేమో పేరెంట్స్ కొత్త. లోపల వూమ్ లోంచి బయటకు వచ్చాక బయట ప్రపంచానికి అలవాటు అవ్వడానికి బేబీకి టైం పడుతుంది. అలాంటప్పుడు ఫస్సీగా, క్రాంకీగా ఉండొచ్చు. ఫీడింగ్ కి అలవాటు పడడానికి, లైట్స్ కి, సౌండ్స్ కి అలవాటు పడడానికి టైం పడుతుంది. బేబీ ఫస్సీగా, నాన్ స్టాప్ గా ఏడుస్తూ ఉంటే 3 టిప్స్ ట్రై చేయండి. బయట తిప్పండి. ఫ్రెష్ ఎయిర్ కి తిరగడం వల్ల బేబీ ఫసీనెస్ తగ్గుతుంది. కాలిక్ పెయిన్ ఉన్న రిలీఫ్ వస్తుంది. సెకండరీ రిథమిక్ మూవ్మెంట్, బేబీని ఎత్తుకుని రిథమిక్ గా మూవ్ అవ్వండి. స్లోగా మాట్లాడుతూ ఉండండి బేబీతో, లేదా పాట అయినా పాడుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల బేబీకి మళ్ళీ వూమ్ లో ఉన్న ఫీలింగ్ వచ్చి సైలెంట్ అయిపోయి పడుకుంటుంది. థర్డ్ ది ఫుల్ ప్రూఫ్ మెథడ్, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్. బేబీ చాలా ఫస్సీగా ఉన్నప్పుడు మీ స్కిన్ కి డైరెక్ట్ గా అటాచ్ చేసుకోండి. మీ హార్ట్ బీట్ తో బేబీ హార్ట్ బీట్ సింక్ అయ్యి కామ్ అయిపోతుంది. మీ బేబీని కామ్ చేయడానికి ఏ మెథడ్ బాగా పనిచేసిందో కామెంట్స్ లో చెప్పండి. ఈ రీల్ ని న్యూ పేరెంట్స్ అందరికీ షేర్ చేయండి.